ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషాత్నకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో నీచభంగ రాజయోగం అనేది ఎలా ఏర్పడుతుంది, ఆ యోగం యొక్క ప్రత్యేకత ఏమిటి, ఎటువంటి ఫలితాలను ఇస్తుంది ఈ నీచభంగ రాజయోగం అనేది, ఈ విషయాలు తెలుసుకుందాము. చాలామందికి ఎక్కువగా క్వశ్చన్స్ ఉండేటువంటిది, అలాగే డౌట్స్ ఉండేటువంటి ఒక యోగము నీచభంగ రాజయోగము. ఒక గ్రహము నీచలో ఉన్నప్పుడు ఆ నీచ స్థితి నుంచి భంగం కనుక జరిగినట్టయితే ఆ గ్రహము పాజిటివ్ రిజల్ట్స్ని ఇస్తుంది. దీన్ని నీచభంగము అంటాము. ఏదైనా సరే ఒక గ్రహం నీచ స్థానంలో ఉన్నప్పుడు నీచ కనుక భంగం అయినట్టయితే ఆ గ్రహం తనదైనటువంటి శక్తితో ఫలితాలను ఇవ్వగలదు. అయితే నీచభంగం జరిగినప్పుడు రాజయోగం అనేది ఇస్తుందా లేదా అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశము. నీచభంగం అయిన ప్రతిసారి రాజయోగం ఇవ్వాలని లేదు. అయితే రాజయోగం ఎలా ఏర్పడుతుంది అనేది కూడా మనం స్టడీ చేయాలి. ముఖ్యంగా నీచలో ఉన్న గ్రహానికి నీచభంగం ఎలా ఏర్పడుతుంది అనేది నిర్ధారణ చేయాల్సి ఉంటుంది. దానికి చాలా సూత్రాలను కూడా చెప్పడం జరిగింది. ఆ సూత్రాలని ఒక్కొక్కటి నేను చార్ట్లో వేసి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏ సందర్భంలో నీచభంగం అనేది జరుగుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత రాజయోగం ఎలా చూడాలి అనేది కూడా తెలుసుకుందాము. నీచభంగ రాజయోగం అనేది ఏర్పడినప్పుడు ఒక జాతకంలో ఆ గ్రహం యొక్క దశ కనుక వచ్చినట్టయితే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలని అనుభవిస్తాడు జాతకుడు. ఎందుకంటే నార్మల్గా యోగంలో ఉండేటువంటి గ్రహం కంటే కూడా నీచభంగం జరిగినటువంటి గ్రహం చాలా యోగవంతమైనటువంటి ఫలితాలని ఇస్తుంది. అయితే ఒక గ్రహం కనుక నీచలో ఉన్నట్టయితే ఆ గ్రహం వక్రిస్తే ఆ నీచభంగం అవుతుంది అని కూడా కొంతమంది అంటారు, కానీ అది ఎక్కడ ప్రూవ్ కాలేదు. అటువంటి సూత్రం లేదు. వక్రించడం అనేది నీచభంగంగా మనం చూడకూడదు. అంటే నీచలో ఉన్న గ్రహం వక్రించి కనుక ఉన్నట్టయితే నీచభంగం అయినట్టుగా మనం భావించకూడదు. అదేవిధంగా ఉచ్చలో ఉన్న గ్రహం కూడా వక్రిస్తే నీచలో ఉన్నటువంటి గ్రహంతో సమానం అవుతుంది అనే సూత్రం కూడా కరెక్ట్ కాదు. ఇటువంటి వాటిని మనం పరిగణలోకి తీసుకోకుండా కొన్ని ప్రాథమికమైనటువంటి సూత్రాలను కనుక గమనిస్తూ వెళ్ళినట్టయితే నీచభంగం అనేది జరిగినట్టయితే అది రాజయోగం ఇవ్వకపోయినా కానీ చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. అయితే రాజయోగ కాంబినేషన్స్లో ఉంటే చాలా మంచి ఫలితాలను ఇస్తుంది ఆ గ్రహము. కాబట్టి కొన్ని సూత్రాలను నేను చార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేసి ఒక్కొక్క సూత్రాన్ని కూడా ఏ విధంగా నీచభంగంగా మనం అర్థం చేసుకోవాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏదేమైనా కానీ నీచభంగ రాజయోగం అనేది పరాశరుడు చెప్పినటువంటి క్లాసిక్ రాజయోగాల్లో ఒక రాజయోగము. ఈ రాజయోగం కనుక ఏర్పడినట్టయితే ఆ గ్రహం తన యొక్క మహాదశలో, అంటే ఏ గ్రహం అయితే నీచభంగం జరిగి రాజయోగాన్ని ఇస్తుందో ఆ గ్రహం యొక్క మహాదశలో చాలా అద్భుతమైనటువంటి ఫలితాన్ని అనుభవిస్తాడు జాతకుడు. అయితే ఏ స్థానంలో ఆ నీచభంగం జరిగింది, ఏ ప్లానెట్ నీచభంగాన్ని పొంది రాజయోగాన్ని ఇస్తుంది అనే దాన్ని బట్టి ఫలితాన్ని మనం విశ్లేషణ చేయాల్సి ఉంటుంది. ఎలా అయినా సరే నీచభంగ రాజయోగం అనేది మాత్రం చాలా అద్భుతమైనటువంటి ఒక రాజయోగ కాంబినేషన్గానే మనం చూడాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఇక్కడ నేను వీడియోలో చార్ట్ చూపిస్తూ నీచభంగ రాజయోగానికి మనం చూడవలసినటువంటి సూత్రాలని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ నీచభంగ రాజయోగానికి సంబంధించినటువంటి సూత్రాలని తెలియచేస్తాను. ఒక గ్రహం కనుక నీచలో ఉన్నట్టయితే ఏ సందర్భంలో నీచం అనేది భంగమయ్యి మంచి ఫలితాలను ఇస్తుంది అని తెలుసుకుందాము. మొదట ఒక గ్రహం నీచ చెందినప్పుడు ఆ గ్రహం ఏ రాశిలో అయితే నీచ చెందిందో ఆ రాశి అధిపతి చంద్రుడి నుంచి కేంద్రంలో ఉండడం. ఉదాహరణకి గురువు మకరంలో నీచ చెందాడు. ఇటువంటి సందర్భంలో ఇక్కడ లగ్నంతో మనకు సంబంధం లేదు. నీచ చెందినప్పుడు కొన్ని సూత్రాలను మనం ఇక్కడ గమనించాలి. ఒకటి, గురువు నీచ చెందినటువంటి రాశి అధిపతి శని కనుక చంద్రుడి నుంచి కేంద్రంలో ఉంటే నీచభంగం జరిగినట్టుగా మనం భావించవచ్చు. చంద్రుడు ఉదాహరణకి ఇక్కడ ఉండి శని కనుక ఇక్కడ ఉన్నట్టయితే నీచభంగం జరిగినట్టు. అయితే కొంతమంది లగ్నం నుంచి కూడా నీచభంగాన్ని చెప్పడం జరిగింది. ఉదాహరణకి లగ్నం మీన లగ్నమైంది, ఇప్పుడు కూడా నీచభంగం జరిగినట్టుగా భావించమని ఒక సూత్రం చెప్పారు. అయితే లగ్నం కంటే కూడా చంద్రుడి నుంచి నీచభంగం అనేది చాలా స్ట్రాంగ్గా ఫలితాలని ఇస్తుంది. అదేవిధంగా
ఒక గ్రహం కనుక నీచ పొందినప్పుడు, ఇదే గురువుని తీసుకుందాం ఉదాహరణకి. ఈ గురువు నీచ పొందినప్పుడు గురువు ఎక్కడ ఉచ్చ పొందుతాడు అనేది చూసుకోవాలి. గురువుకు ఉచ్చ స్థానము కర్కాటకము. అయితే ఇక్కడ ఈ కర్కాటకానికి అధిపతి చంద్రుడు. చంద్రుడు కనుక లగ్నం నుంచి కేంద్రంలో ఉన్నట్టయితే నీచభంగం జరిగినట్టుగా మనం భావించవచ్చు. ఇంకో గ్రహం ఎగ్జాంపుల్ కనుక తీసుకున్నట్టయితే, ఉదాహరణకి శనికి నీచ స్థానం అనేది ఉంది, మేషంలో నీచ పొందాడు. అయితే శని ఎక్కడ ఉచ్చ పొందుతాడు అనేది చూసుకోవాలి. శని ఉచ్చ పొందే స్థానం తొలకి అధిపతి శుక్రుడు. శుక్రుడు కనుక చంద్రుడి నుంచి కేంద్రంలో ఉంటే, అంటే చంద్రుడు ఉదాహరణకి మిథునంలో ఉన్నాడు, శుక్రుడు కనుక కేంద్రంలో ఉన్నట్టయితే నీచభంగం జరిగినట్టుగా మనం భావించవచ్చు. అదేవిధంగా శని నీచ పొందినటువంటి రాశ్యాధిపతి ఎవరు? రవి. ఆ రవి కూడా చంద్రుడి నుంచి లగ్నం నుంచి కేంద్రంలో ఉన్న నీచభంగం అవుతుంది. కుజుడు. శని యొక్క రాశ్యాధిపతి కుజుడు చంద్రుడి నుంచి కానీ లగ్నం నుంచి కేంద్రంలో ఉన్న నీచభంగం జరుగుతుంది. అయితే ఇంకొక సూత్రం, శని ఏ రాశిలో నీచ పొందాడు? మేషంలో. ఆ రాశిలో ఏదైనా గ్రహం ఉచ్చ పొందుతుందా అంటే రవి మేషంలో ఉచ్చలో ఉంటాడు. కాబట్టి రవి కనుక చంద్రుడి నుంచి లగ్నంలో ఉన్నట్టయితే, ఉదాహరణకి చంద్రుడి నుంచి కేంద్రంలో ఉన్నట్టయితే నీచభంగం జరిగినట్టుగా మనం భావించవచ్చు. అంటే ఏ గ్రహం అయితే ఒక స్థానంలో నీచలో ఉందో ఆ స్థానంలో ఏ గ్రహం ఉచ్చ పొందుతుందో ఆ గ్రహం చంద్రుడి నుంచి కేంద్రంలో ఉండడము, ఇదొక సూత్రము. అలాగే నీచలో ఉన్నటువంటి గ్రహంతో ఉచ్చలో ఉన్న గ్రహం కనుక ఉన్నట్టయితే అది నీచభంగంగా తీసుకోవచ్చు. ఈ కాంబినేషన్ అనేది నీచభంగాన్ని సూచిస్తుంది. అలాగే గురు కుజ మకరంలో, అలాగే గురు కుజులు కర్కాటకంలో కుజుడు నీచ పొందుతాడు, గురువు ఉచ్చ పొందుతాడు. ఇక్కడ చంద్రుడితో సంబంధం లేదు, లగ్నంతో సంబంధం లేదు. ఉచ్చ పొందిన గ్రహంతో కనుక నీచ పొందిన గ్రహం ఉంటే నీచభంగం అనేది జరిగినట్టుగా భావించవచ్చు. అలాగే బుధ శుక్రులు కన్యలో లేదా మీనంలో. కన్యలో శుక్రుడు నీచలో ఉంటాడు, బుధుడితో ఉండడం వలన శుక్రుడికి నీచభంగము. మీనంలో బుధుడు నీచలో ఉంటాడు, శుక్రుడితో ఉండడం వలన బుధుడికి నీచభంగము. అలాగే శని రవులు తొలలో ఉన్నా సరే ఇది నీచభంగంగా తీసుకోవచ్చు. అలాగే ఒక గ్రహం నీచ పొందినప్పుడు, ఉదాహరణకి శని నీచలో ఉన్నాడు, ఆ శని నీచలో ఉన్న స్థానాధిపతి రాశ్యాధిపతి కుజుడు కనుక చూస్తున్నట్టయితే అది కూడా నీచభంగంగా చెప్పారు. అదేవిధంగా శని మేషంలో నీచలో ఉన్నాడు, ఉచ్చ పొందేటువంటి రాశి తులకు అధిపతి శుక్రుడు శని పరస్పర కేంద్రాల్లో ఉంటే కూడా నీచభంగం జరిగినట్టే. ఉదాహరణకి శుక్రుడు ఇక్కడ ఉన్నాడు. ఈ సూత్రాన్ని ఇంకోసారి చెప్తాను. శని నీచలో ఉన్నాడు, శనికి ఉచ్చ పొందే స్థానం ఇది తులకి అధిపతి ఎవరు? శుక్రుడు శనికి కేంద్రంలో ఉంటే ఇప్పుడు పరస్పర కేంద్రాల్లో ఉన్నట్టు అవుతుంది. ఇది కూడా నీచభంగాన్ని ఇస్తుంది. అదేవిధంగా పరివర్తన కూడా నీచభంగాన్ని ఇస్తుంది. ఉదాహరణకి బుధుడు మీనంలో నీచలో ఉన్నాడు, గురువు కన్యలో కనుక ఉన్నట్టయితే, ఇక్కడ బుధ గురువుల రాశి పరివర్తన ఉంది, బుధుడు నీచలో ఉన్నాడు కాబట్టి బుధుడికి నీచభంగం జరిగినట్టుగా భావించవచ్చు. అలాగే రెండు నీచ గ్రహాలు పరస్పరం సప్తమంలో ఉన్నట్టయితే అద్భుతమైనటువంటి నీచభంగాన్ని రాజయోగాన్ని కూడా ఇస్తుంది. ఉదాహరణకి గురువు ఇక్కడ మకరంలో, కుజ కర్కాటకంలో ఉన్నట్టయితే చాలా మంచి నీచభంగ రాజయోగాన్ని ఇస్తుంది. స్ట్రాంగ్ నీచభంగంగా
తీసుకోవచ్చు. అలాగే శని మేషంలో, రవి తులలో, ఇది కూడా నీచభంగాన్ని ఇస్తుంది. బుధ మీనంలో, శుక్రుడు కన్యలో, ఇది నీచభంగాన్ని ఇస్తుంది. ఈ విధంగా నీచభంగం యొక్క సూత్రాలు మనం అబ్జర్వ్ చేసినట్టయితే నీచభంగం జరిగినప్పుడు చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. అయితే రాజయోగ ఫలితాలు ఇవ్వాలంటే కండిషన్ ఏంటి అంటే అటువంటి నీచభంగాన్ని చెందినటువంటి గ్రహము రాజయోగ కాంబినేషన్లో ఉండాలి. ఉదాహరణకి దుస్థానంలో ఉండకపోవడము, అదేవిధంగా దుస్థానాధిపతులతో కలయిక వీక్షణ లేకుండా ఉండడము, ఇవన్నీ కూడా నీచభంగం జరిగినప్పుడు రాజయోగాన్ని ఇవ్వడానికి సహాయపడేటువంటి కాంబినేషన్స్. ఉదాహరణకి మకర లగ్నమే తీసుకున్నాము. మకర లగ్నానికి 4వ శని నీచలో ఉన్నాడు. ఇటువంటి శని కనుక రవితో కలిసి ఉన్నట్టయితే అద్భుతమైన నీచభంగ రాజయోగం అనేది ఇస్తుంది. ఎందుకంటే ఇక్కడ రవి ఉచ్చలో ఉంటాడు. ఈ విధంగా ఒక రాజయోగ కాంబినేషన్లో ఉండాలి నీచభంగం జరిగిన తర్వాత ఆ ప్లానెట్. ఎందుకంటే లగ్నాధిపతి కేంద్రంలో ఉండడం అనేది చాలా మంచి రాజయోగ కాంబినేషన్. ఆ విధంగా కూడా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఈ నీచభంగ రాజయోగం అనేది. ఇదొక ఎగ్జాంపుల్, నీచభంగం జరిగి రాజయోగం ఎలా ఇస్తుంది అని తెలుసుకోవడానికి. అలాగే నీచ పొందిన గ్రహము కనుక నవాంశలో ఉచ్చలో ఉన్నట్టయితే నీచభంగం జరిగినట్టుగా మనం దాన్ని కన్సిడర్ చేయొచ్చు, భావించవచ్చు. ఈ విధంగా నీచభంగం అనేది జరిగి రాజయోగం కనుక ఉన్నట్టయితే చాలా చక్కటి ఫలితాలను అందుకుంటాడు జాతకుడు ఆ గ్రహం యొక్క మహాదశలో. అందుకే చార్ట్లో ఇవన్నీ కూడా వేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో. అదేవిధంగా ఒక గ్రహం నీచలో ఉన్నప్పుడు ఆ రాశ్యాధిపతితో కనుక కలిసి ఉన్నట్టయితే అది కూడా నీచభంగాన్ని సూచిస్తుంది. ఉదాహరణకి శని మేషంలో నీచలో ఉన్నాడు, కానీ కుజుడితో కనుక కలిసి ఉన్నట్టయితే ఇది నీచభంగాన్ని సూచిస్తుంది. అదేవిధంగా గురుశనుల కలయిక మకరంలో గురువుకి నీచభంగాన్ని ఇస్తుంది. అదేవిధంగా చంద్రకుజుల కలయిక కర్కాటకంలో కుజుడికి నీచభంగాన్ని ఇస్తుంది. రవిశనుల కలయిక తులలో ఇది రవికి నీచభంగాన్ని ఇస్తుంది. ఇదే విధంగా బుధ శుక్రుల విషయంలో కూడా ఇక్కడ రవి శుక్ర ఇది నీచభంగాన్ని ఇస్తుంది. ఈ విధంగా ఆ రాశ్యాధిపతితో కలిసి ఉండడం కూడా నీచభంగాన్ని సూచిస్తుంది. ఈ విధంగా ఒక జాతకంలో గ్రహం కనుక నీచలో ఉన్నట్టయితే నీచభంగం జరిగిందా లేదా అని ఈ సూత్రాల ఆధారంగా వెరిఫై చేసుకుని, ఒకవేళ నీచభంగం కనుక జరిగినట్టయితే ఆ గ్రహం యొక్క స్ట్రెంత్ ఎంత ఉంది, రాజయోగ కాంబినేషన్స్లో గ్రహం ఉందా లేదా, ఇలాంటివి కూడా పరిశీలన చేసిన తర్వాత నీచభంగం అనేది రాజయోగాన్ని ఇస్తుందా లేదా అని మనం కనుక్కోవచ్చు. కాబట్టి ఈ సూత్రాల ఆధారంగా ఎప్పుడూ కూడా నీచభంగ రాజయోగాన్ని మనం నిర్ధారణ చేయడానికి అనువైనటువంటి ఒక జ్ఞానాన్ని, అదేవిధంగా ఈ సూత్రాలను ఏ విధంగా అప్లై చేయాలి అనేటువంటి విషయాన్ని నేను చార్ట్ చూపిస్తూ ఎగ్జాంపుల్స్ రూపంలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా సరే జ్యోతిష పరిజ్ఞానం ఉన్నవాళ్ళు ఈ నీచభంగ రాజయోగం ఉందా లేదా వాళ్ళ చార్ట్లో అనేది సెల్ఫ్ స్టడీ చేసి కూడా తెలుసుకోవచ్చు. ఒకవేళ ఉన్నట్టయితే ఆ గ్రహం యొక్క మహాదశలో చాలా మంచి ఫలితాలని ఆ జాతకుడు ఎదురు చూడవచ్చు. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది ఈ నీచభంగ రాజయోగము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.